హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి ఐడియా ఉండి ఉంటుంది. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జ్యుడిషియరీ యొక్క డెసిషన్స్ని బట్టి జరుగుతున్నటువంటి రూల్ లెవెల్లో చేంజెస్. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే జ్యుడిషియరీ తన యొక్క పరిధిని దాటి ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్లోకి వెళ్ళి ఇంటర్ఫియర్ అవ్వడం. ఈ ఇష్యూ మనకి ఎవ్రీ ఫ్యూ మంత్స్లో న్యూస్లో కనబడుతుంది. ఈసారి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేస్తూ బిల్ అసెంట్లో డెడ్ లైన్స్ విధించే విధానం పైన క్వశ్చన్ చేశారు. అసలు సుప్రీంకోర్టు రూలింగ్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 142లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని యూజ్ చేసి సుప్రీంకోర్టు ఏమంది అంటే, గవర్నర్స్ తన యొక్క స్టేట్ బిల్స్ మీద 1 మంత్ కంటే ఎక్కువ డెసిషన్ కనుక ఇవ్వకపోతే అండ్ ప్రెసిడెంట్ కనుక రిజర్వ్డ్ బిల్స్ మీద 3 months లోపు డెసిషన్ ఇవ్వకపోతే ఆ బిల్ని అసెంటెడ్ అని మనం ఒప్పుకోవాల్సింది అని చెప్పారు. ఇక్కడ మీరు ఈ న్యూస్ ఆర్టికల్ చూడగలుగుతారు. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ క్వశ్చన్స్ ఇఫ్ జ్యుడిషియరీ క్యాన్ ఇంపోజ్ టైమ్ లైన్స్ ఫర్ ది ప్రెసిడెంట్ అండర్ ది ఆర్టికల్ 201. జ్యుడిషియరీ ప్రెసిడెంట్కి టైమ్ లైన్స్ సెట్ చేయగలుగుతారా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్. అసలు ప్రెసిడెంట్ గారు ఈ యొక్క రూలింగ్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని మనం చూసుకున్నట్లయితే, ద్రౌపది ముర్ము గారు ఏమన్నారు అంటే, ఆర్టికల్స్ 200 and 201లో టైమ్ లైన్స్ గురించి కానీ ప్రొసీజర్స్ గురించి కానీ ఎటువంటి రెఫరెన్స్ లేదు. అండ్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 143లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ని యూజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి 14 క్వశ్చన్స్ని పాయింట్ చేశారు. ఆ 14 క్వశ్చన్స్లో మెయిన్ 5 క్వశ్చన్స్ మనం కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్, డెడ్ లైన్స్ విధించే అధికారం కోర్టుకి ఉందా? సెకండ్, గవర్నర్స్కి ప్రెసిడెంట్స్కి కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అనేది ఉందా? థర్డ్, జ్యుడిషియల్ రివ్యూ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. ఫోర్త్, యాక్షన్ తీసుకోకపోతే బిల్స్ని ఆటోమేటిక్గా అసెంట్ చేయడం కరెక్టేనా? అండ్ ఫైనలీ, ఇటువంటి డెడ్ లైన్స్ని ఇంపోజ్ చేసి సెపరేషన్ ఆఫ్ పవర్స్కి ఉల్లంఘన కలిగించట్లేదా? అండ్ ఫైనలీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్, ఈ యొక్క డెడ్ లైన్స్ని విధించే విధానంలో మనము సెపరేషన్ ఆఫ్ పవర్స్ని కోల్పోతున్నామా? ఫెడరల్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయగలుగుతున్నామా? ఇవి మొత్తం మీదుగా ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుకి వేసినటువంటి క్వశ్చన్స్. అసలు ఈ ఇష్యూ న్యూస్లోకి రావడం గల మెయిన్ కారణం తమిళనాడు గవర్నమెంట్ యొక్క గవర్నర్తో పాటు ఉన్నటువంటి డిస్ప్యూట్. గవర్నర్ గారు మోర్ దెన్ 1 year కొన్ని బిల్స్ పైన అసెంట్ ఇవ్వకపోవడంతో తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. దాంతో సుప్రీంకోర్టు గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి టైమ్ లైన్స్ విధించాలి అనేటువంటి సిస్టమ్ని తీసుకురావాలి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. దీనికి రెస్పాండ్ అవుతూ ప్రెసిడెంట్ గారు ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని ఇంపాక్ట్ చేస్తుందా అనేటువంటి క్వశ్చన్ వేశారు. మనందరికీ తెలిసినట్టు ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క అడ్వైజరీ నాన్ బైండింగ్ అయినప్పటికీ కూడా దానికి ఒక సిగ్నిఫికెంట్ వెయిటేజ్ అయితే ఉంటుంది. ప్రెసిడెంట్ గారు వేసినటువంటి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా విషయాల్ని మన కంట్రీలో డిటర్మైన్ చేస్తాయి. మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి గ్యాప్సే కానివ్వండి, లేదా గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ స్పేసే కానివ్వండి, లేదా లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ మధ్య ఉన్నటువంటి బ్యాలెన్స్ని ప్రిజర్వ్ చేసే విషయం పైన చాలా విషయాలపైన మనకి ఒక మేజర్ అప్డేట్ వస్తుంది. ఇది మొత్తం మీదుగా ఈ ఇష్యూ మీద ఉన్నటువంటి అప్డేట్స్. మీ యొక్క ఒపీనియన్స్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. జై హింద్, వందే మాతరం. అభ్యాస్ ఐఏఎస్ Super 30 బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ June 15th. Take the skill test and join us in clearing your civils in your first attempt itself.